పర్యావరణానికి ప్రమాదకరంగా మారిన ప్లాస్టిక్ వాడకాన్ని ప్రజలు విడనాడాలని అల్లూరు నగర పంచాయతీ కమిషనర్ బి ఉమామహేశ్వరరావు, ఎంపీడీఓ రజనీకాంత్లు సూచించారు. మండల కేంద్రమైన అల్లూరులో నగర పంచాయతీ, మండల పరిషత్ ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ప్లాస్టిక్ అంతం అనే నినాదంతో అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సిబ్బందిచే ప్రతిజ్ఞ చేయించారు. మార్కెట్, కాఫీ, ప్రొవిజన్ సరుకుల షాపులలో ప్లాస్టిక్ కవర్లు, కప్పులు వినియోగాన్ని ముందుగా ప్రజలు ప్రశ్నించాలని కోరారు. ప్రజల సంపూర్ణ సహకారం లేనిదే పర్యావరణ రహిత కార్యక్రమాలు విజయవంతం కావని అన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రజనీకాంత్ మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ఎస్టీ కమ్యూనిటీలో డ్రాపౌట్ పిల్లలను తిరిగి బడిలోకి తీసుకురావాలని కోరారు. అవసరమైతే ఎనర్జీ ప్లాంట్లకి ఆ వెట్ వేస్ట్ తీసుకెళ్లి అమ్మేసి మనకి కొంచెం ఛార్జీల నిమిత్తం ఎంత వస్తే అంత నగర పంచాయతీకి రికవరీ అవుతుంది. ఈ విధంగా ఎక్కడా కూడా చెత్త లేకుండా ఏర్పాటు చేయాలనేది కాన్సెప్ట్. ఈ ప్రోగ్రామ్స్ అన్ని ఇంకొక 6 నెలల్లో ఏమి లేకుండా చేయాలనేది, ప్లాస్టిక్ అనేది ఎక్కడ ఉండకుండా చేయాలనేది ప్రభుత్వం యొక్క కాన్సెప్ట్. కాబట్టి మీరందరూ కూడా శ్రద్ధగా ప్రతి షాప్ లో ప్రతి దానికి మనం తాగే టీ గ్లాసు కూడా మాకు గ్లాసు మార్చండి అని చెప్పండి, లేకపోతే ప్లాస్టిక్ ఇచ్చేవాడినంతా ఫైన్స్ ఏర్పాటు చేస్తాము. అట్లే మనము వాళ్ళని ఈ బ్యాగులు అలవాటు చేసుకునేటట్టు చేయమని మీ అందరినీ నేను ఈ కార్యక్రమం సభాపరంగా కోరుకుంటున్నాను. మనం ఎందుకులే చెప్పడం అనేది వదిలేసేయండి. చెప్పడం అనేది మన కాన్సెప్ట్. ఖచ్చితంగా చెప్పాలా. చెప్తే వాడు మారకపోతే 4-5 సార్లు చూస్తూ 5వసారి ఫైన్ అనేది వేస్తామండి ఖచ్చితంగా అనేది వాళ్ళకి తెలియజేసి ఈ విధంగా మనము ప్లాస్టిక్ రహిత నగరంగా మనం తీర్చిదిద్దాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో డీడీఓ వరప్రసాద్, ఆయుర్వేద వైద్యులు డాక్టర్ రాజా నరసింహ, వెలుగు ఏపీఎం ప్రసాదరావు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.